నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. పిల్ల నంబర్ 842. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథం, జోబ్ చాప్టర్ 11 వర్స్ 17. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చదవన, అండర్లైన్ చేసుకోండి, చూసుకోండి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఏంటి చీకటి, ఏంటి కష్టం, నేనేంటి, నాకు ఈ బాధలేంటి, అసలు నాకు సంబంధం లేని బాధల్లో నేను ఎలా ఇరుక్కుపోయాను అని అనుకుంటున్నావు? ఈ బాధల్లోంచి బయటకు రావడానికి దారి లేదు, నాకు చావే గతి. ఎటు చూసినా అన్ని చీకటి అయిపోయింది. బ్రతుకే ఏ మార్గము కనబట్టలేదు. అప్పులు తీరే దారి లేదు, రోగం తగ్గే దారి లేదు, సమాధానం కలిగే దారి లేదు.
మళ్ళా ఒకటయ్యే దారి లేదు. అది అనేక రకాల సమస్యలను ఇరుక్కుపోయి ఉండవచ్చు. కానీ ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే, మధ్యాహ్నం ఆఫ్టర్ 1:30 2 ఆ టైంలో సన్ రైజ్ ఎలా ఉంటుంది, సూర్యరశ్మి ఎలా ఉంటుంది, సూర్యుడు ఎంత మిట్ట మధ్యాహ్నం ఎంత ఉంటుందో దానికంటే తేజస్ అంటే గొప్ప వెలుగు దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత కష్టము బాధని ఏడుస్తున్నావో అంత గొప్ప టాప్ లెవెల్కి ఆయన తీసుకెళ్ళిపెట్టబోతున్నాడు. నేను నమ్మితే 7 మార్లు ఆమెనని చెప్పు. 1 2 3 4 5 6 7 మధ్యాహ్నకాల తేజస్సు వలె. ఏం తేజస్సు అండి! అప్పులో ఊరుకుంటారా, వాళ్ళు ఊరుకుంటారా? రోగం ముదిరిపోతే తేజస్సు అంటే ఎక్కడ వస్తుందని అనుకుంటున్నావేమో. దేవుడు అబద్ధికుడు కాడు. సమూయేలు ప్రవక్త అంటాడు, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నాకు చెప్పి ఏదో వర్తమానం పంపించాడు అన్నంత మాత్రాన్ని మీకు లోకు అయిపోతున్నాడు. ఆయన మనిషి అనుకుంటున్నారా? ఇశ్రాయేలీయులారా మీకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన దైవ కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పెద్ద శక్తి, ఆయన గొప్ప దైవ శక్తి. చీకటిని వెంటనే అలా యూటర్న్ చేసేస్తాడు. సూర్యుడు చెప్పాడు అనుకుని ఆగిపోతాడు, చంద్రుడు చెప్పాడు ఆగిపోతాడు. ఒకవేళ చంద్రుడి ప్లేస్లో చంద్రుడు ఆగిపో అని సన్ వదిలేడు అనుకోండి, సూర్యుడు వచ్చేస్తాడు. ఏదైనా చేయగలలేదు. నీ అప్పులు తీరవా? నీ అప్పులు ఐశ్వర్యంగా మారవా? నీ రోగము ఆరోగ్యంగా మారదా? నీ దరిద్రము ఐశ్వర్యంగా మారదా? ఎందుకు భయపడుతున్నావు? నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ బ్రతుకు నా బ్రతుకు అని ఏడుస్తున్నావు కదా. ఎస్, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే, నీకు ఉండవలసిన ఇల్లు కంటే, నీకు ఉండవలసిన పొలము కంటే, నీకు రావలసిన రాబడి కంటే దేవుడు మల్టిప్లై చేస్తాడు బ్లెస్సింగ్ని. విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడంతే. అబ్రహాము దీవెనలు నువ్వు చూస్తావు, ఇస్సాకు దీవెనలు నువ్వు చూస్తావు, యాకోబు స్వాస్థ్యము లాంటి స్వాస్థ్యములో నువ్వు అడుగు పెడతావు. ఇంకొక మంచి మాట ఏమంటున్నాడంటే అక్కడ, చీకటి కమ్మినను అది అరుణోదయములే కాంతిగా ఉండును. అంటే సమస్యలో ఉన్నా కానీ ఉపశమనం దొరుకుతుంది అనమాట. తాత్కాలికంగా ఎక్కడికి వెళ్ళి, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎక్కడికైనా వెళ్ళి ఒక ప్లేస్లో ఇరుక్కుపోయావు, రావటానికి లేదు అక్కడ నుంచి. అక్కడ 3-4 days నీకు దగ్గరగా అక్కడ నుంచి వెళ్ళటానికి వెహికల్స్ లేవు. ఒక చోట ఇరుక్కుపోయావు, ఆహారం లేదు, ఏమీ లేదు. ఎవరో దారి వెళ్ళే వాళ్ళు ఎవరో కొంచెం ఆహారం నీకు పెట్టే ఉండొచ్చు. పెడితే నీకు ఎంత సంతోషంగా ఉంటుంది. అమ్మా నేను తెచ్చుకున్నాను, కానీ నాకే తెచ్చుకున్నాను, నీకు కూడా కొంచెం ఆహారం పెడతానండి. కొంచెం ఆహారం పెట్టాను, అమ్మయ్య కొంచెం ఆహారం పెట్టారు, కొంచెం ఇంకొకరు ఈ సాయంత్రం ఎవరు పెడతారు, రేపు ఎవరు పెడతారు. అది నువ్వు ఆహారం అడిగి తినే స్థితి కాదు నీది. కానీ నువ్వు ఉన్న సిచ్యువేషన్లో అది కూడా దొరకకపోతే చచ్చిపోతానేమని భయపడతావు కదా. అలాగనమాట. కాకుల ద్వారా ఆహారం పంపితే ఎలా ఉంటుందో, నీ దగ్గరికి వచ్చి ఒక మ్యాంగో కానీ లేకపోతే ఏదన్నా ఒక జామ పండు కానీ ఏదన్నా ఒక ఫ్రూట్ ఏదైనా పక్షి పట్టుకెళ్తే అలా పడిపోయింది అనుకో, నువ్వెంతో దానిని అమృతంలో తింటావు కదా. దేవుడే నిజంగా పంపుతున్నాడు. ఈ జామ పండు దొరకకపోతే, ఈ మ్యాంగో దొరకకపోతే, ఈ ఖర్జూరం దొరకకపోతే, ఈ దారిలో వారు ప్రయాణం చేసేవారు ఇక్కడ ఆగి భోజనం చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ఆగి భోజనం చేయటం ద్వారా నాకు కొంచెం భోజనం పెట్టారే అంటే, ఈ యొక్క మాట మీనింగ్ బాగా అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. పెద్ద సమస్య వచ్చినా కానీ అందులో నీకు ఊరట దేవుడిస్తాడు. నువ్వు బ్రతకటానికి, నువ్వు జీవించటానికి. నీ శోధన సమయము, కష్ట సమయము 2 రోజుల 3 రోజుల 6 నెలల సంవత్సరమా, ఎంత టైం ఉన్నా అంత సమయంలో ఆయన నీకు అరుణోదయ కాంతి, నెమ్మదిగా అంత వెలుగు నీకు రాకపోవచ్చు కానీ వెన్నెల్లాగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నువ్వు బ్రతుకుతున్నావు.
అందుకనే నువ్వు ఆయన సాక్షిగా ఉండబోతున్నావు. ఆయన నిన్ను అరుణోదయ కాంతిగా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా అయిపోతుంది. మంచి భవిష్యత్తు ఉంది నీకు, పాడు చేసుకోవద్దు. అంత మంచి భవిష్యత్తు దేవుడు నీకు సిద్ధం చేశాడు. తొందరపడి రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. దేవుడి మీద ఆధారపడ్డావు, ఆయన నిన్ను తప్పక బ్లెస్ చేస్తున్నాడు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువారు మన పక్షంగా జరిగిస్తూ ఉన్నారు. పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేయగా దేవుడు 4500 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. పిల్లలు లేని వాళ్ళరా, మీకు ఎవరికైనా పిల్లలు కావాలని అనుకుంటే గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము బహుమానం అన్నాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నాడు. చూడండి స్క్రీన్ మీద ఎలాంటి పిల్లలను దేవుడిస్తూ ఉన్నాడో, అద్భుతమైన పిల్లల్ని. మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు చక్కగా తయారు చేసి అనుగ్రహిస్తూ ఉన్నాడు. పిల్లలు లేని వారు ఎవరికైనా, మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు యేసయ్య వాగ్దాన వాక్యం ఉంది, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. నేను అనుకుంటాను గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానం అంటే ఆడపిల్లను సూచిస్తుంది అనుకుంటాను. ఆడపిల్ల ఎప్పుడైనా బహుమానముగా కన్న తండ్రి కట్టుకునేవాడు చేతిలో పెడతాడు. దానిని ఏమంటారు? దాన్ని కన్యాదానం అంటాం. ఏమంటారు దాన్ని? ఏ రకమైనటువంటి సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నా ఆ కన్న తండ్రి కన్యాదానం చేయాలంటారు. కన్న తల్లిదండ్రులు వచ్చి ఆ పెళ్లి కూతురు చేతిని పెళ్లి కొడుకు చేతిలో పెడతారు. మన క్రైస్తవ వివాహాల్లో కూడా తండ్రి కానీ సంరక్షకుడు కానీ ఏం చేస్తాడు చెప్పరే? గట్టిగా చెప్పాలి. అమ్మాయి కుడి చేతిని తీసి అబ్బాయి కుడి చేతిలో పెట్టండి అంటారు. అంటే ఇంతవరకు మేము పెంచాం, మేము నడిపించాం, ఇక మీదట నీదే బాధ్యతని అమ్మాయిని అల్లుడికి ఇవ్వటం అనేది బహుమానం. అంటే దీన్ని బట్టి నేను ఆలోచన చేస్తుంటే ఇది ఆడపిల్లను సూచిస్తుంది అని అనుకున్నాను. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. వారు ఎప్పుడు కూడా తల్లిదండ్రులతోటి ఉంటారు, వారి ఇంటి దగ్గర ఉంటారు కనుక వారు మగపిల్లలతో సమానం అని అనుకుంటూ ఉన్నాను. ఏదేమైనా ఆడబిడ్డల్ని మగబిడ్డల్ని పరలోకం నుండి దేవుడు అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మన ప్రార్థనలు ఆలకించి దేవుడు మరి ఎవరిని కూడా గుడ్రాలుగా ఉంచట్లేదు. పిల్లలు కలగరని డాక్టర్లు రిజెక్ట్ చేసిన వారందరికీ కూడా మనం అభిషేకం చేసి ప్రార్థన చేసి ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేస్తున్నామో అక్కడల్లా దేవుడు గొప్ప గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. మీరు అమ్మమ్మ అవ్వాలనుకుంటున్నారా? నానమ్మ అవ్వాలని అనుకుంటున్నారా? తల్లి అవ్వాలని అనుకుంటున్నారా? మీరు యేసునందు బలమైన విశ్వాసము కలిగి ఉండండి. దేవుడు బలమైన కార్యములు మీ ఎడల జరిగించునుగాక. చూడండి, బలమైన సాక్ష్యాలు. శ్రీదేవి చెప్పిన సాక్ష్యాన్ని మీకు చూపించాలని అనుకుంటూ ఉన్నాను. 2022లో 9వ నెలలో ఈ బాధలు భరించలేకపోతున్నానని ఇంటి ఎదురుగా ఉన్న రైలు పట్టాలు ఉన్నాయి, చనిపోదాం అనుకున్నాను. టీవీ ఆన్ చేసి ఛానల్ తిప్పుతుండగా ఇసాకయ్య గారు మాట్లాడుతూ, అమ్మా నువ్వు బాధపడుతున్నావా? ఆధారం కోల్పోయాను, నీకెవరు లేరని చనిపోదాం అనుకున్నావా? దేవుడు నీ చేయి పట్టుకున్నాడని అయ్యగారు అనగానే వెలుగు చూశాను, దురాత్మ పోయింది. 10వ నెలలో తైలాభిషేకానికి వచ్చాను. వారి భర్త 7 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరిగేవారు, విడుదల కలిగిందని కేసు కొట్టేశారని సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. జీవముల దేవుని సన్నిధానంలో ఆ తల్లి చెప్పిన సాక్ష్యాన్ని మనం విందాం. ప్రియులరా, టీవీ పరిచర్య ఎంతమందినో బ్రతికిస్తూ ఉంది, ఎన్నో హృదయాల్ని తెప్పరిల్ల చేస్తూ ఉంది.
మరణాలని తగ్గిస్తూ ఉంది. ఈ సాక్ష్యాన్ని చూద్దాం, చూడండి. నా పేరు శ్రీదేవి, మా ఊరు విజయనగరం అండి. చాలా గొప్ప కార్యం చేశాడండి యేసయ్య మా జీవితంలోని. 9వ నెల 2022లో నేను చనిపోదామని కూర్చున్నానండి. మా చిన్న పాపని పడుకోబెట్టించి నేను చనిపోదాం, ఇంకా మా ఇంటి ఎదురుగా రైలు పట్టాలు ఉన్నాయి, ఈ బాధలు నేను భరించలేకపోతున్నాను దేవా. నేటికి నేను 16 సంవత్సరాలు నిన్ను అమ్ముకొని నా పరిస్థితి ఏంటంటే టీవీ ఆన్ చేసి ఉన్నదండి. ఆ ఛానల్ తిప్పుతుండగా దేవుడు సాక్షాత్తు ఇసాకయ్య గారి రూపంలో ఒక వెలుగు వచ్చి నన్ను తాకిందండి. చాలా గొప్ప వెలుగండి. ఆ క్షణంలో ఆయన నా కంట్లో పడకపోతే, ఆ ఛానల్ నేను తిప్పకపోతే ఏమైపోదును. వచ్చి అతను ఏం మాట్లాడారంటే టీవీలోంచి, అమ్మా నువ్వు బాధపడుచున్నావా, నువ్వు ఆధారం కోల్పోయావా, నీకెవరూ లేరని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా, వద్దు తల్లి వద్దు, నువ్వు అలా ఏం చేయకూడదు, నిన్ను దేవుడు ఉన్నాడు, నీ చేయి పట్టుకుంటారని ఇసాకయ్య గారు ఒక వెలుగు నన్ను తాకి నాలోంచి ఆ దురాత్మ పోయిందండి బయటికి. ఆ 2వ నెల 10వ నెల మేము ఇక్కడికి వచ్చాం తైలాభిషేకానికి. టీవీలో చూసి ఇక్కడికి వచ్చిన వెంటనే నా భర్త పెద్ద చిక్కుల్లో చిక్కుకొని ఉండేవారు. 7 సంవత్సరాల నుండి కోర్టులు చుట్టూ తిరిగామండి. మేము ఇక్కడ ప్రేయర్ చేయించుకొని తైలాభిషేకం చేయించుకొని బయటికి వెళ్ళగానే మాకు గొప్ప శుభవార్త, కోర్టు నుంచి మాకు విడుదల కలిగిందండి. కేసు కొట్టేయబడిందండి. ఆ తర్వాత డిసెంబర్ నెలలోనండి మేము ఆర్థికంగా చాలా చితికిపోయి ఉండేవాళ్ళం. మాకు వచ్చిన రేటు కాంట్రాక్ట్ కూడా వేరే 4 బాగా బలమున్నోళ్ళు వాళ్ళు ఉండేవారండి. వాళ్ళు అడ్డుపడి మాకు రానియకుండా చేసింది. యేసయ్య నామంలో డిసెంబర్ నెలలోని ఆ రేటు కాంట్రాక్ట్ మళ్ళీ మాకు వచ్చిందండి. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేయించుండగా మళ్ళీ మాకు రేటు కాంట్రాక్ట్ కొత్తది ఇచ్చారండి. యేసయ్య పరిశుద్ధ నామానికి వందనాలు. మా కోసం భారం కలిగి ఇసాకయ్య గారు ఏప్రిల్ నెలలో నేను స్పాన్సర్ చేశానండి. 10,000 రూపాయలు స్పాన్సర్ చేశాను. అయ్యా మాకు రేట్ కాంట్రాక్ట్ అవ్వట్లేదు, చాలా డబ్బులు అడుగుతున్నారు, మా పరిస్థితి బాగాలేదండి అంటే, నీకే వస్తుంది నువ్వు వెళ్ళు ధైర్యంగా అని ఇసాకయ్య గారు భారం కలిగి ప్రేయర్ చేసి ఆ మెయిల్లో వచ్చింది, మాకు రేట్ కాంట్రాక్ట్ అయిందని మళ్ళీ వచ్చింది. ఆమె రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి చనిపోవాలని అనుకున్న మనిషిని దేవుని వాక్యం ఆమెను ఆపింది. ఆమెన్. ఇన్ని మాటలు నేను ఎప్పుడు చెప్పానా అని అనుకుంటాను. ఎందుకంటే టీవీ స్టేషన్లో నేను వాక్యం చెప్తున్నాను. ఈ ప్రార్థనా శక్తి వాక్యం ఎవరెవరు వింటున్నారో వారికి సంబంధించిన మాటలు వెళ్తూ ఉన్నాయి. అంటే ఇది ఎవరు నడిపిస్తున్నారు? ఇది టోటల్గా దేవుడు పరిశుద్ధాత్ముడు ఎవరెవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే ఇది ప్రార్థనా శక్తి పరిచర్య. ఈ చివరి దినాల్లో దేవుడు బలముగా తన ఆత్మచేత నింపి వాడుకుంటూ ఉన్నాడు. అందుకనే ప్రార్థనా శక్తికి వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడతారు. ఎన్ని సాక్ష్యాలు చెప్పిందామే. రైలు పట్టాల కింద పడిపోకుండా దేవుడు తప్పించాడు. పాడైన తన కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడు. తన భర్త దగ్గర నుండి దురాత్మ కూడా పారిపోయింది. దేవుని వాక్యము, దేవుని అభిషేకం ఎక్కడుంటుందో అక్కడ దేవుని అద్భుతమైన కార్యములు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన రావులపాలెం ఒక ఆమె వచ్చింది. ఏమా అన్నాను, అయ్యగారండి నాకు కవల పిల్లలు కావాలంది. ఏం కావాలో అడగండి అంటున్నాం కదా, డైరెక్ట్గా వచ్చి కవల పిల్ల కావాలంది. కవల పిల్ల కావాలా అన్నాను. కవల పిల్ల కావాలి అయ్యగారు, ప్రార్థన చేసి వెళ్ళు కవల పిల్ల ఎత్తుకురా అంటే వెంటనే గర్భం వచ్చేసిందని. ఇలా గర్భం రావటం, 2 కవల పిల్లలు పుట్టేశారు. ఇరుగు వీళ్ళిద్దరుని తెచ్చి నా చేతిలో పెట్టింది. చూడండి, గట్టిగా చప్పట్లు కొట్టరే. నేను అక్కడ నిలబడినప్పుడు ప్రార్థన చేస్తున్నాను. నిలబడి తైలమును ప్రతిష్ఠ చేసి నేను చేయటం మొదలుపెట్టినట్టుమే నాకు తెలుస్తుంది. తరువాత నేను ఎవరు చేస్తున్నానో మీ ముఖాలేంటో నాకు తెలీదు. ఆత్మ మిమ్మల్ని గ్రహిస్తుంది. పరిశుద్ధాత్ముడు నా మీద ఉండి మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నాడు. నన్ను ఒక డమ్మీగా నిలబెట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనే మిమ్మలను ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ సేవ ఇంత ఘనముగా జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి సేవ? ఇది ఎవరి సేవ చెప్పండి? ఇది మనుషులు చేసే సేవ కాదు, పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్న సేవ. ఇక్కడికి వచ్చిన మీరు కూడా, మీరు రావాలనుకుని వచ్చిన వాళ్ళు కాదు. మీరు మిమ్మల్ని ఒక శక్తి తీసుకొచ్చింది ఇక్కడికి. మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు ఎన్నిక చేసి మిమ్మల్ని ప్రత్యేకంగా తైలాభిషేకానికి తీసుకొచ్చాడు. అందుకే మీరు రాగలిగారు, బాగుపడుతూ ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా. మీకు కవల పిల్లలు కావాలంటే అడగండి.
ఆ మగపిల్లలు కావాలంటే అడగండి. అందరూ ఆడపిల్ల పుట్టారండి, మగపిల్లలు కావాలంది కర్నూలులోకి. ఆమె నువ్వు భరిస్తావా? నన్ను భరిస్తానండి అంది. సరే భరించైతే అన్నాను. అయ్యగారండి ఇడుగోనని నన్ను తీసుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మీకు అన్నీ ఇస్తాడు. నా ప్రియ సహోదరులరా, దేవుడు మీకు తృప్తి కలిగిన ఆశీర్వాదాలు అనుగ్రహించునుగాక. మీ ఇళ్లలో దీవెన సమృద్ధిగా ఉండునుగాక. మీ చేతి నిండా పని ఉండునుగాక. మీ కుటుంబాల్లో శుభకార్యములు జరుగునుగాక. పెళ్ళిళ్ళు కుదరటం మొదలైనప్పుడే మనందరికీ, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఇంకా అవ్వకపోతే తొందరలో మీరు శుభలేఖలు కొట్టబోతూ ఉన్నారు. మీ ఇళ్ళల్లో సరైనటువంటి ఘనమైన కార్యములు తలపెడతా ఉండటానికి సిద్ధపడేలాగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మ మీకు తోడుండునుగాక. కర్నూలులో 3 ఆడపిల్లలు పుట్టారు. టీవీలో వాక్యం విని తైలాభిషేకానికి వచ్చారు దైవజనులు. నువ్వు మరుసటి ఏట అబ్బాయిని ఎత్తుకుని సాక్ష్యం చెబుతా ఉన్నారు. అలాగనే బాబు పుట్టాడు. ఆమె అన్నది, అయ్యగారు 3 ఆడపిల్లలు పుట్టారు అయ్యగారు అని చాలా బాధపడుతుంది. నీకేం కావాలన్నాను. మగపిల్లడు కావాలంది. నేను అన్నాను, బైబిల్లో ఎలీషా చెప్పినట్టుగా నేను ఏమన్నానంటే, పో మరుసటి ఏట ఇదే కాలమున నీ కౌగిట మగపిల్లడు ఉంటాడు పో అన్నాను. అంతే. వెళ్ళిపోయింది. గర్భం వచ్చేసింది. మగపిల్లడు పుట్టాడు. ఆ బుడంకాయని పట్టుకుని వచ్చింది. ఆ సాక్ష్యం ఇందామా మనము? అంటే బైబిల్ గ్రంథంలో చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది సేవకులు కూడా అర్థం కావట్లేదు. బైబిల్లో ఏది ఉందో అది దేవుడు ఈ కాలంలో ప్రార్థనా శక్తి ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. అది ప్రారంభించి ఉన్నాడు. ఆమెన్. తనకి 3 ఆడపిల్లలు. ముందు దైవజనులు వాక్యంలో ప్రార్థన చేసినప్పుడు తైలాభిషేకంలో మగపిల్లాడు కావాలన్న వారికి పుడుతున్నారని తన వాక్యంలో చూసి బలపడి 3 ఆడపిల్లల తర్వాత అబ్బాయి కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని వెళ్ళింది. వెళ్ళిన 2వ నెలకే తను మళ్ళీ కన్సీవ్ అయింది. కన్సీవ్ అయ్యి గర్భంతో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి, అయ్యా నాకు మగబిడ్డ కావాలి, 3 ఆడపిల్లలు నాకు ఈసారైనా అబ్బాయి కావాలని ప్రార్థన చేయించుకుంటే దైవజనులు చెప్పారు, నీవు నెలల నిండి డెలివరీ అయిన తర్వాత అబ్బాయిని ఎత్తుకుని వచ్చి ఇక్కడ సంఘం అందరి ఎదుట సాక్ష్యం చెప్తావని దైవజనులు ఆశీర్వదించి పంపించారు. ఆయన ప్రార్థన చేసిన విధముగా వాక్శక్తి కలగాలంటే దేవుని ఆత్మకే సాధ్యం. అది ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు వాక్శక్తి కలిగి ఉంటారన్నాడు దేవుని వాక్యంలో. నా ప్రియ సహోదరులరా, మీకు ఏం కావాలంటే అన్ని కోరుకోండి, నేనున్నాను, నేను పలికేస్తాను, ఆయన ఇచ్చేస్తాడు. చాలా మీకు అందరికీ సరిపోతుందా? మీరు వచ్చినప్పుడు అడగనవసరం లేదు. ఇక్కడికి ఎక్కడున్నారో ప్రార్థనా శక్తి పరిచర్యలో ఈ తైలాభిషేక ప్రార్థనలు ఎక్కడ నిలబడ్డావు, ఎక్కడ కూర్చున్నావో అక్కడ ఉండి యేసయ్య నాకు ఇది కావాలని అడుగుతూ ఉండగా నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు ఇది జరుగుతుంది, దేవుడు ఇలా జరిగిస్తున్నాడు, నీ బ్రతుకులు ఇలా జరిగిస్తున్నాడని దేవుడు తన సేవకున్నట్ట పలుకుతున్నప్పుడు మీరు వెంటనే ఏం చేయాలంటే ఆమెన్ 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 అనాలి. ఏమనాలి? మీరు అందరూ కూడా 7 మార్లు అనాలి ఒక్క అంశం మీద. ఎన్ని మార్లు అనాలి? ఆమెన్ ఆమెన్ అంటే నువ్వు తీసుకున్నట్టు అనమాట. ఆమెన్ అంటే అవునుగాక, దైవజనుడు పలుకుతున్నాడు, దేవా నా జీవితంలో అది జరుగునుగాక అని మీరందరూ కూడా ఆమెన్ అని చెప్తా ఉండాలి. మీరు బలమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ప్రభువా ఇన్ని ఆశీర్వాదాలు నీ దాసుడి ద్వారా ప్రకటించావు, వాటిని మాకు అనుగ్రహించండి. తెలుసో తెలియక అబద్ధం ఆడుతున్నానేమో, చిన్న చిన్న అబద్ధాలు ఆడుతున్నానేమో, నేను సత్యముగా ఉంటాను, నేను సత్య ప్రవర్తన కలిగి ఉంటాను, నేను యథార్థతను కలిగి ఉంటాను అని మనమందరం కూడా తీర్మానం చేసుకుందాం. నీవు మారితే నీ పిల్లలు మారుతారు, నీవు మారితే నీ భర్త మారుతాడు, నువ్వు మారితే నీ భార్య మారుతుంది. ఇక మీదట తలగానే బ్రతుకుతారు, ఇక మీదట రాజబిడ్డలుగా నడుస్తారు. మంచి గృహము, కారు, ఆస్తి, ఐశ్వర్యం ఇస్తాడు, భూలోకములో ఆరోగ్యముతో నింపుతాడు, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేస్తాడు. అంత పరిశుద్ధిని ఎదుట 2 చేతులు ఆకాశం వైపు చాపి, నాకు నువ్వు కావాలి యేసయ్యా, నేను అనింద్యులుగా ఉండాలి,
నేను నిజాయితీగా ఉంటాను, నేను పాపము చేయనని తీర్మానం చేసుకో, నేను అబద్ధం ఆడనని తీర్మానం చేసుకో, నేను క్రీస్తు కొరకు యథార్థంగా బ్రతుకుతానని తీర్మానం చేసుకో. నీ బ్రతుకు గొప్ప ఆశీర్వాదకరంగా పెద్దల ముందు నిలబడతావు, అధికారుల ముందు నిలబడతావు, 4 జీవుల ఎదుట నిలబడతావు. సింహాసనం ముందు, ఆయన సింహాసనం ముందు నిలబడతావు. ప్రభువా నీకు వందనాలు. ప్రభువా ఈ సమయంలో నీ సన్నిధానంలో ప్రభువా విత్తనాలు విత్తిన వారిని దీవించండి, విత్తనాలు విత్తడానికి సిద్ధంగా ఉన్న వారిని దీవించండి. ఎవరు ఏ కోరికలు తీరాలని నీ రాజ్యాభివృద్ధి కొరకు ధారాళంగా ఇస్తున్నారో 100 రెట్ల ఆశీర్వాదం దయచేయండి. ఇది నీ సేవలో వాడబట్టడానికి సహాయము దయచేయండి. ఏ కార్యాలు జరగాలని అనుకుని వచ్చారో ఆ కార్యములు 100% జరిగించండి. గర్భఫలాలు దయచేయండి, భూఫలాలు దయచేయండి, ఆశీర్వాదములు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.